బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని ఆయా శాఖల అధికారులను రేవంత్ రెడ్డి సూచించారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలని అధికారులకు సీఎం సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో పొన్నం ప్రభాకర్, సీతక్క, షబ్బీర్ అలీ సంబంధిత శాఖలు, బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తో కూడినటువంటి అధికారులతోటి రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది, దాని బడ్జెట్ ఎంత మొత్తం అంచనా వేయాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొకవైపు ఈ యొక్క అంచనా వ్యయంగా ఈ యొక్క పనులను కూడా ప్రారంభించాలని చెప్పేసి, బడ్జెట్ ను విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి గురుకుల పాఠశాలలు అవుతున్నాయో ఆ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ ఆ పాఠశాలలకు సొంత స్థలం ఉంటే అక్కడే భవనాలు నిర్మించాలి, లేకపోతే దానికి స్థలం కొనుగోలుకు ఎక్కడుంటుందో స్థలం కొనుగోలుకు సంబంధించినటువంటి లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించాలని చెప్పేసి, దాని ఆధారంగా వాటికి సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి ఇటు సూచించడం జరిగింది. మరొక వైపు ఇటు ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మైనారిటీ బీసీలకు సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్షలో ముఖ్యంగా ఆ యొక్క వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఆ యొక్క వర్గాల అభ్యున్నత ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో ఆ రంగాలకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పనిని కూడా విస్మరించదని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ వైపు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఫిబ్రవరి 9 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు కాబట్టి, ఆ ఫిబ్రవరి 9 తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ బడ్జెట్ లో సమావేశాలలో వీటికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అయితే కోరడం జరిగింది. ఈ ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ లో ఎన్ని కేటాయింపులు చేయాలి, ఏ విధంగా కేటాయింపులు చేయాలి, అత్యంత ప్రాధాన్యతమైనటువంటి కేటాయింపులు అని చెప్పేసి దాని బడ్జెట్ ను రూపొందించడంలో ప్రాధాన్యత పరంగా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. మరొకవైపు కళ్యాణ మస్తు పథకం, ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి ప్రకటించింది కాబట్టి, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు హామీ ఇచ్చినట్టు మేరగా దీన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ను కూడా అంచనా బడ్జెట్ ను రూపొందించాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ యొక్క బీసీ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి లేకపోతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఆ యొక్క స్టడీ సర్కిల్లో చదువుకునే విధంగా అన్ని రకాల వెసులుబాటు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకైతే సంబంధించిన శాఖ అధికారులకు సూచించడం జరిగింది. దీంతో మొత్తానికైతే ఇటు యొక్క సమీక్ష సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి కానీ లేకపోతే బీసీ మైనారిటీ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకు ఆ శాఖల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏదైతే అత్యంత ప్రాధాన్యతమైనటువంటి పనులునే వాటిని అన్నింటి కూడా పూర్తి చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్టల్స్ కి సంబంధించినటువంటి ఏ ఒక్క హాస్టల్ కూడా ప్రైవేటు అద్దె భవనాలలో కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి, వాటి సొంత భవనాలను ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా గుర్తించి ఒకవేళ లేకపోతే కొనుగోలు చేసిన తాత్కాలికంగా లేకపోతే ఆ భవనాలు నడిచేటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేసినటువంటి వాటి నిర్మాణం చేపట్టాలని చెప్పి అయితే అధికారులకైతే సూచించడం జరిగింది. ఇందులో చూసుకుంటే గురుకుల పాఠశాల విద్యార్థుల కొరకై సొంత స్థలాన్ని ఎప్పటిలోగా గుర్తించేటువంటి అవకాశం ఉంది, భవనాలని ఎప్పటిలోగా నిర్మించేటువంటి అవకాశం ఉంది.
అంటే ఇప్పుడే కొత్తగా 45 రోజుల ఈ ప్రభుత్వం అయితే ఇప్పటికే వచ్చి రాగానే అనేక డిపార్ట్మెంట్లతో అయితే సమీక్షలు నిర్వహిస్తుంది. ఆ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి లోపాలను, వాటి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా గుర్తించే పనిలో పడ్డది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు కూడా సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నది. ఈ యొక్క ఏదైతే ఆ యొక్క శాఖల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించడమే కాకుండా ముఖ్యంగా ఈ హాస్టల్స్ సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలే కానీ లేకపోతే ఆ అద్దె భవనాలు ఉన్నటువంటి ఎన్నున్నాయి వాటి వివరాలను కూడా కోరడం జరిగింది. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్కడైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలోనే వీటిని నిర్మాణం చేపట్టే విధంగా లేకపోతే దాని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎన్నుకోవాలని చెప్పేసి సూచించారు. దీంతో ఈ యొక్క బడ్జెట్ లోని వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరు వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ అప్డేట్స్.